Praise Lord everyone. Bible reading in 6 months. Day 54 ఫిబ్రవరి 23 రెండవ భాగంగా రాజులు రెండవ గ్రంథము 21వ అధ్యాయము. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టించిన జనముల చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములకు చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచూ ఉండెను. మరియు నా నామం ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్కమును శకునములను వాడుక చేసి యక్షిణీగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము సదాకాలం ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. మరియు ఇశ్రాయేలుకు నేను ఆజ్ఞాపించినంతటిని నా సేవకుడగు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొని నెడల వారి పితరులకు నేను ఇచ్చిన దేశంలో నుండి వారి పాదములను ఇక తొలగిపోనియనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనముల జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగు సెలవిచ్చెను. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తన ముందున్న అమోరీలను మించిన చెడు నడత కనుపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యూదావారి పాపం చేయుటకు కారకుడాయెను. కావున ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వినువారి 2 చెవులు గింగురమనినంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు నేను షోమ్రోనును కొలిచిన నూలును అహాబు కుటుంబీకులను సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. మరియు నా స్వాస్యములలో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెదను. వారు తమ పితరులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచున్నారు. కనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నొందుదురు. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపంలో దింపినది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతడు చేసిన దోషమును గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యొట్బా వాడగు హారూసు కుమార్తె అయిన మెషెల్లెమెతు. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతని చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారినందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేసిరి. ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంది. ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధి యందు అతడు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజాయెను. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము. యోషియా ఏలనారంభించినప్పుడు
8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బోస్కతు ఊరివాడగు అదయాకు కుమార్తె అయిన ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రీయునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగు సెలవిచ్చెను. నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా యుద్ధకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తర్వాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దానిని ఇయ్యవలెననియు, వడ్లవారికిని శిల్పకారులకును కాసే పని వారికిని మందిరమును బాగు చేయుటకై బ్రానులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఇయ్యవలెనని తెలియచెప్పుము. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులే పని జరిగించు వారి చేతికి అప్పగించిరని వర్తమానం తెలిసి యాజకుడైన హిల్కీయా నాకొక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తర్వాత రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహికామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అషయా అను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను జనుల విషయంలోను యూదావారినందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిజ్కియాయును, అహికామును, అక్బోరును, షాఫానును, అషయాయను ప్రవక్తియగు హుల్దా యుద్ధకు వచ్చిరి. ఆమె వస్త్రశాలకు అధికారియగు హర్హాషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యుద్ధకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లా నేను మిమ్మల్ని నా యుద్ధకు పంపిన వానితో ఈ మాట తెలియచెప్పిడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదారాజు చదివించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్న యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటికిని ఏదియూ విడిచిపెట్టబడకుండా నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయచ్చు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మల్ని పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగురనియు నేను చెప్పిన మాటలను నీవాలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కనులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి. రాజులు 2వ గ్రంథము 23వ అధ్యాయము. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి యూదా వారందరినీ యెరూషలేము కాపురస్తులందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినిచుండగా యెహోవా మందిరమునందు దొరికిన నిబంధన గ్రంథములలోని మాటలన్నిటినీ చదివించెను.
రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. రాజు బయలుదేవతకును ఆషేర దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయంలో నుండి యువతలకు తీసుకొని రావాలినని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేశెను. మరియు యూదా పట్టణమందున్న ఉన్నత స్థలములలోనూ యెరూషలేము చుట్టూనున్న చోట్లలోనూ ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి అతడు అందరినీ నిలిపివేశెను. యెహోవా మందిరమందున్న ఆషేరా దేవి ప్రతిమను యెరూషలేము వెలుపలున్న కీద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను. మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల ఇండ్లను పగలగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్ళను అల్లు స్త్రీలు వాసం చేయుచుండిరి. యూదా పట్టణంలోనున్న యాజకులందరినీ అతడు అవతలికి వెళ్ళగొట్టెను. గేబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపము వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరిచి పట్టణంలో ప్రవేశించువాని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించెను. అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు యెరూషలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరుల యొద్ద పొలుసులేని ఆహారము భక్షించువారు. మరియు ఎవడైనను తన కుమారునే కాని కుమార్తెనే కాని మోలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తోఫేతు అను ప్రదేశమును అతడు అపవిత్రం చేసెను. ఇదియు కాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపంలో నివసించు పరిచారకుడైన నెతన్మేలుకు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారంలో నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠించిన రథములను అగ్నితో కాల్చివేసెను. మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగది పైనున్న బలిపీఠములను యెహోవా మందిరపు 2 సాలలను మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములు చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అస్తారోతు అను సీదోనీల విగ్రహమునకును కేమోషు అను మోయాబీల విగ్రహమునకును మిల్కోము అను అమోనీల విగ్రహమునకును ఇశ్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి దాని స్థానములను నరశల్యములతో నింపెను. బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలములను అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నేబాతు కుమారుడగు యెరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలములను బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము ఆగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను. యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలో ఉన్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రపరిచెను. అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదా దేశం నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. అందుకతడు దానిని తప్పించుడి, ఎవడునూ అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణం నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి. మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నత స్థలములో మందిరములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించితిరో ఆ మందిరములన్నిటినీ యోషియా తీసివేసి తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను. అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులందరినీ బలిపీఠం మీద చప్పించి వాటి మీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అంతటా రాజు నిబంధన గ్రంథమందు
వ్రాసి ఉన్న ప్రకారంగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను అనుసరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా, ఇశ్రాయేలుకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్క దినములన్నిటి వరకు ఎన్నడను జరిగినంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను. ఈ పండుగ రాజైన ఉషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను. మరియు కన్నపిశాచి గలవారిని, సోదె చెప్పువారిని, గృహదేవతలను, విగ్రహములను, యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా తీసివేసి, యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడునూ లేడు. అతని తరువాతనైనను అతని వంటివాడు ఒకడునూ లేడు. ఆయనను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యూదా మీద మండుచూనే ఉండెను. కాబట్టి యెహోవా, నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సముఖమునకు దూరముగా చేసి, నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును నా నామము నచ్చుట ఉంచుదునని నేను చెప్పి ఉన్న మందిరమును నేను విసర్జించేదనని అనుకొని ఉంటేను. యెషయా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానంతటిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంది. అతని దినములందు ఐగుప్తు రాజైన ఫరోనేకో అషూరు రాజుతో యుద్ధం చేయుటకై యూఫ్రటీస్ నది దగ్గరకు వెళ్ళుచుండగా తను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపెను. అతని సేవకులు అతని శవమును రథం మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకొని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాజు తీసుకొని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతన్ని రాజుగా ఉంచిరి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెయగు హామూలు. ఇతడు తన పితరుల చేసిన అంతటి ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనేకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకంలో ఉంచి దేశము మీద 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారంను పన్నుగా నిర్ణయించి, యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారుపేరు పెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట మృతి పొందెను. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చెను. దేశపు జనుల యొద్ద నుండి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరోనుకు చెల్లించెను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.